Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on the second part of Hello Movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. And guys, a lot of mixed comments I got. Like some people are saying this is the worst movie, some people are saying this is a good movie, and it was like a mixed reaction I got. So, and I feel like I felt connected in first introduction scene. I should definitely watch this movie. So here I am and let's start. Hey, Nana. ఏ జున్ను దాదా దాదా దా Da 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 da. నీ స్కెచెస్ నోట్బుక్స్ అని ప్యాక్ చేసుకున్నావా లేదు నాన్న. ప్యాక్ చేసుకో మరి రేపు పొద్దునే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం న్యూ ఢిల్లీకి Oh. ఇప్పుడు సడన్ గా ట్రాన్స్ఫర్ తీసి ఇవ్వలేదు. అక్కడ ప్రిన్సిపల్ తో మాట్లాడారా? తర్వాత సబ్మిట్ మరి అక్కడ మన ఇల్లు చూసారా ఎలా ఉంది? Oh. Oh, she want to give the number. Will he get the number? జున్ను Oh. What? Oh, is he that boy? Oh. What the hell? Shit. Oh? సరు సరు ప్రకాష్ ప్రకాష్ ఏం పద ప్రకాష్ ఏం చిన్న పిల్లోడు. నేను స్లోగానే వస్తున్నాను. వాడు సడన్ గా రోడ్ మీదకి వచ్చేసాడు. భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది ప్రకాష్. చూసాగా? తెలీదు. సరే నువ్వు పని చేయి. నువ్వు ఇక్కడ కూర్చో ఆ, నేను చూసి వస్తా. అలా జరిగింది అంకుల్. ఆ నోట్ మీద నంబర్ ఉంది, అది కావాలి. ఏం జరిగిందో చెప్పొద్దు నాన్న. నేనేం చెప్పానో అదే చెప్పాలి నాన్న. ఒక్క 10 నిమిషాలు నువ్వు కోఆపరేట్ చేశావంటే మన లైఫ్ స్టైలే మారిపోతుంది నాన్న. Oh. నేను చెప్పింది అర్థమైంది కదా? యాజ్ టీజ్ గా చెప్పు నాన్న. అంకుల్, ఆ కార్ ఒక ఆవిడ నడిపారా? అవునరా, దాని మొగుడు బాగా బలిసినోడు, బాగా ఓ. సౌండ్ పార్టీ. నాన్న లైన్ లోకి వచ్చాడు. అంకుల్, ఆవిడకి ఎలా ఉంది? నాన్న ఆవిడ గుద్దలేదు, ఆవిడే నిన్ను గుద్దింది. పాపం, ఆవిడ తప్పేం లేదు అంకుల్. నేనే అడ్డొచ్చాను. దేవుడా, ఇదే పిల్లలతో వచ్చిన ఓ. చిక్కు అబద్ధవాడి చావరం. ఇటు దారిలోకి రాడు సార్. కష్టం సార్ ఇటుతో. టెర్రరిస్టుల కంటే ఘోరంగా ఉన్నాడు సార్ ఇడు. మరి మంచోళ్ళ ఉన్నాడు సార్. Oh. అంకుల్, నా నోట్, నా నంబర్. ఇస్తాను నాన్న, నా లైఫ్ అంబిషన్. అరే సార్. వీడికి రిహార్సల్స్ వేస్ట్ రా. వీడేం చెప్తే అది రాసుకొని సార్. వేలిముద్ర వేసుకొని స్టేషన్ కి పట్టుకొచ్చేయండి. అలాగే సార్. పెద్ద ముద్దురు సెంటిమెంట్ క్యాండిడేట్ రా వీడు. సార్ మీరు, యాక్సిడెంట్ గురించి ఇన్ఫార్మ్ చేసింది నేనే సార్. సార్ యు ఆర్ వెరీ లక్కీ. అద్భుతం రాజా. ఈ సిటీలో ఇంతమంది వెధవలు ఉండగా మీ ఆవిడ వెతికి వెతికి చూసి చూసి మరి మంచాన్ని గుద్దేసింది. అదేగా ఇంకెవడో పిల్లాన్ని గుద్దేసి ఉంటే ఐ స్వేర్ యూ సార్, మీరు రోడ్డు మీద ఉండేవాళ్ళు. ఎందుకు సార్ అంత మంచిని పాడు చేస్తున్నారు? సిటీలో అందరూ మంచోళ్ళైతే మేము ఎలా బతకాలి సార్? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. ఈ ధర్మానే నిజాయితీగా ఉండమంటారేంటి సార్? మరి అన్యాయంగా. అంకుల్,
మీరు నీకు యాక్సిడెంట్ చేసిందే ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ని. నొప్పిగా ఉందా? నాకేం పర్లేదు అంకుల్. ఆంటీకి ఎలా ఉంది? సారీ నాన్న. శ్రీను, రా. రా నాన్న. అక్కడ ఫ్యాన్ లైట్ స్విచెస్ ఉన్నాయి. బాత్రూమ్ ఇటు ఉంది. టవల్స్ కూడా అక్కడే ఉన్నాయి. శ్రీను, నీకేం కావాలన్నా మమ్మల్ని పిలువు. నీకేం కావాలంటే అది ఇస్తాం. ఆ? చక్కగా బెడ్ మీద పడుకోపెడితే 2 నిమిషాల్లో నేల మీద పడుకున్నాడు. అసలే వాడు చచ్చిపోయి ఉంటే అడిగే మనిషే లేడు. స్ట్రీట్ కిడ్స్ లైఫ్ చాలా కష్టం సారు. నెత్తి మీద షెల్టర్ ఉండదు, కాళ్ళ కింద చెప్పులుండవు. ఎవడు పెడతాడో తెలియదు, ఎవడు కొడతాడో తెలియదు. లుక్ ఎట్ 10 years of age లోనే ఎవరు లేకుండానే వాడు ఎంత పద్ధతిగా ఉన్నాడు. ఈ కెప్ట్ సోల్ ఇంటాక్ట్. ఎవడు లేకుండానే వాడు అలా ఉన్నాడంటే వాడికి నీలాంటి అమ్మ, నాలాంటి నాన్నుంటే. నిజంగా ప్రకాష్, నేను ఇదే అనుకుంటున్నాను. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వాడికి ఏం కాకూడదని, వాడి బ్రతికి బయటపడితే వాడి కోసం ఏదైనా చేస్తానని అన్ని దేవుళ్ళని మొక్కుకున్నా. మనం 2-3 ఏళ్ళుగా మనం అడాప్షన్ ట్రై చేస్తున్నాం కదా, ఎందుకు కుదరలా? నన్ను ఎత్తుకుని రావాలని రాసి పెట్టింది కదా. కానీ వాడికి ఇష్టం ఉందో లేదో తెలియాలి. అడుగు. సీను, ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. ఇంత పెద్ద ఇల్లు చూడడం ఇదే ఫస్ట్ టైం. పొద్దున్న గార్డెన్ లో చెట్టు చూసి ఎక్కేసా తెలుసా? చూసా, భలే ఎక్కేసావు. నీకు చెట్లు అంటే ఇష్టం కాబట్టి మేము ఇంటి చుట్టూతో చెట్లు పెట్టేస్తాం. ఆ? నిజంగానా? సీను, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతావా మాతో? How innocent that boy is, like how cute his smile is. Like whenever he's smiling, I'm feeling emotional. అవినాష్. Avinash. వెల్కమ్ టు a new home. చాలా బాగుంది కదా చెప్పు. ఏమైనా ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ. You know, ఎలా ఉందిరా? అది పైన తెలిసి తెలియని ఊహలో కలిసి విరిసి తెలియని స్మైల్ నేర్చుకుంటావా స్నేహమై నేను? పనికి పళ్ళిందో ఎటు వెళ్ళిందో పలక కళ Oh, that's how they are teaching him. ఏమైందో ఏమో ఇరుదారుల్లో ఎటు నడిచా Oh, Shinu, don't have your number. తలచి తలచి తిరిగి తిరిగి అలిసే అడుగులివి ఎంత కాలమైనా జత చేరిపోయేనా Oh, తిరిగి తిరిగి అలిసే అడుగు కలిసి కలవని దారిలో ఎటు వెళ్ళిందో ఎటు oh, he is going to sit there. He's also telling like why he goes there. కన్నుల్లోకి హృదయాలు ముళ్ళున్న తమదారే ఈ పసివాళ్ళు ఆ నిన్న రాదు కాస్తేనా తలచి తలచి కన్నులివిగో ఎదురు చూసి చూసి హలో హలో, నేను అవినాష్ అమ్మని. అవినాష్ నాన్న. నమస్తే. నమస్తే. అవినాష్ అమ్మని. Oh. ఆంటీ నాకు చూడండి. ప్లీజ్ రా. ఏడు పాపే, ఇప్పుడు ఏమైందని? వాడు అందరి ముందు నా ఆంటీని పిలిచాడు. భరించలేకపోయాను. సరే, వాడికి అలవాటు అవటానికి కొంచెం టైం పడుతుంది. వాడు మన ఆంటీ అంకుల్ అని పిలిచినంత మాత్రాన మనం వాడిని ఏమైనా తక్కువ ప్రేమిస్తామా?
పోనీ వాడు మన ఏమన్నా తక్కువ ప్రేమిస్తాడా? కాదు. మరి ఇంకెలా పిలిస్తే ఉంది? వాడికి ఎప్పుడు మన అమ్మా నాన్న అని పిలవాలనిపిస్తే అప్పుడే పిలుస్తాడు. ఒకవేళ పిలవకపోయినా సరే, ఓకేనా? ఓకే కాదు. ఓకే కాదు, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. వాడు మన అమ్మా నాన్నని పిలవట్లేదని మనం బాధపడుతున్న విషయం వాడికి తెలియకూడదు, సరేనా? సరే, పడుకో. నువ్వు ఎప్పుడు ఏడవు ప్రకాష్. నన్ను ఏడవని. నువ్వు ఎలా ఉంటావు? నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. మీ నాన్న పోయినప్పుడు కూడా ఏడవలేదు. నన్ను ఏడవని. ఏ చెప్పకు. ఆంటీ నో ప్రకాష్. I don't care. సిగరెట్ I మానేస్తాను. hate you Give me ప్రకాష్. one I chance. hate you. ఇంకెప్పుడు కాల్చు. ఓకే, వదలు. మానేస్తాను సార్. నో, ఐ విల్. No. ఆంటీ Hmm. ఐ హేట్ యు అంటే ఏంటి? ఓ ఇది నువ్వు ఎక్కడ విన్నావు? నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు నువ్వు అంకుల్ అంటున్నావు కదా. నీకెవరి మీదైనా చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలని, వాళ్ళతోనే ఉండాలని, వాళ్ళకెప్పుడు మంచే జరగాలని కోరుకుంటూ వాళ్ళ మీద విసిగించేంత ప్రేమ వచ్చినప్పుడు ఐ హేట్ యు అంటారు. ఆంటీ ఐ హేట్ యు. I hate you too, Nana. ఐ హేట్ యు అంకుల్. I hate you too, Nana. I hate you. ఐ హేట్ యు టు. I hate both of you. హలో పార్తో కనుక్కున్నావా? కనుక్కున్నావా? అక్కడి నుంచే వస్తున్నాను. అక్కడ ఏమీ లేదు. పార్క్ మొత్తం తీసేశారు. వాడి చెట్టును కూడా కొట్టేశారు. అక్కడ ఏదో కొత్తగా ఐటీ పార్క్ వస్తుందంట. అవునా? మరి అమ్మాయి? వెతికాను, అందరినీ అడిగాను. జున్ను అనే అమ్మాయి అసలు ఉందో లేదో తెలియదు అంటున్నారు. అవి ఎక్కడ? తలచి తలచి తిరిగి తిరిగి అలిసే చూసి ఎంత కాలమైనా I've seen her in Hriday movie. I love her. I love her how she looks. I love her. Oh, so cute. Still she is calling auntie uncle. మనసే Oh. This is Ugrasen ki Pavli in Delhi. I have went there. I have been there. ఈ పరిచయమే This is CP. This is where my office was. అది కలవే CP. Connaught Place. ఈ నేలపై నలుదిక్కుల్లో ఎటుదానచి తిరిగెదురు చూసి చూసి ఎలా జత చేరకుందదికే కన్నులిదిగో. ఎక్కడ పెట్టాను? నా ఫోన్ కనబడట్లేదు. నేను కాల్ చేస్తాను. చుమ్ము. Priya. Okay. Priya and Avinash now. హలో ప్రకాష్. షాపింగ్ అయిపోయింది, మేము ఇంటికి వచ్చేస్తున్నాం. Oh. ప్రకాష్, అమ్మా, చిన్నప్పటి నుంచి నాకు చెప్తున్నావు, అటు ఇటు చూసుకో రోడ్ దాటేటప్పుడు. చూడు కొంచెం ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ వల్ల నాకు మంచి జరిగిందిరా. ఏంటమ్మా ఏదేదో చెప్తావు? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి? ఇలా రోడ్లో యాక్సిడెంట్ వల్లనే నువ్వు నాకు దొరికావు. ఇప్పుడు అదే యాక్సిడెంట్ లో నువ్వు నాకు దూరం అయ్యేదాన్ని. ఐ హేట్ యు అమ్మా. ఐ హేట్ యు టూ కన్నా. ఈసారి ఐ హేట్ యు అంటే ఐ హేట్ యు. ఓకే, నెక్స్ట్ టైం రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తా. ఓకే, అంకుల్ ఆఫీస్ పోని. నేను ప్రమోద్తో సినిమాకి వెళ్ళాలి, నాకు కుదరదు. 5 minutes రా. ఓకే, బయట ఉంటాను. 5 minutes అంటే 5 minutes, లేకపోతే వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ.
हाँ, ओके सो गाइस जैसे कि हमने ये सीन देख लिया है आई डोंट नो लाइक मुझे लगता है ये पूरी मूवी देखते देखते मैं ऐसे ही रोते रहूंगे एंड पीपल आर सेइंग दिस इज नॉट अ गुड मूवी आई डोंट नो आई एम फीलिंग एवरी इमोशंस whatever they have shown in this movie and I'm enjoying it, I'm living it, I'm feeling it, I'm crying for it, I'm laughing for it, I'm feeling everything for it. I don't know why I'm so much connected to this movie. Even like I feel like maybe because of those like child characters, they are so cute, so innocent in this movie, and like they made us feel what they are feeling. Like yeah, that is what I felt watching this movie. And he finally said mom to her. I'm super excited to see further scenes, what will happen and everything, because the movie is going far better than I expected. It was so good. It was so good. I don't know why I cried. But like it has emotions, right? So you might cry feeling all those emotions and everything. So yeah, but I'm just loving the movie. I'm just loving the movie. I'm just feeling the movie. I don't know if I will get views or I will not get views or people will watch this movie to the end and all the parts, whatever I'm posting. But I'm gonna post this movie. I'm gonna watch this movie. I want to see both of them unite together. I just want them to see again smiling, laughing, playing, and marrying, and like I just want to see them together in this movie. And yeah, I just want to see that. So I'm gonna watch this movie. I'm gonna finish this movie anyhow. I will watch this movie. But I'm just loving, loving, loving every bit of it. I am just enjoying this movie, how they adopted him and all, and how they are taking care of his emotions also. Like what I feel like is if people are extremely rich and if they are adopting this kind of child or something, like who is not having any parents, who don't know anything, who is like just poor and all, they will not even ask for his choice, or they will feel like, oh my god, we are doing some favor on him. But how they are treating him as a kid, as a soul, as a human being is so nice, so good to watch. And yeah, I'm super excited to see further scenes, and I'm just loving this movie. What about you guys? Do you like this reaction? Just comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.